6 తరాల రక్తం అనాథలుగా, బానిసలుగా, ఆటవికులుగా మారిపోయింది. ఒకవైపు లక్షల మంది పారసీక సైన్యం, సింహాసనం మీద క్రూరమైన శత్రువు, మరి చేతిలో చిల్లి గవ్వలేదు. వెనుక ఒక్క సైనికుడు లేడు. ఆ రాక్షస సైన్యాన్ని చినవసంతుడు ఎలా మట్టి కరిపించాడు? 7 గిరుల అసలైన వ్యూహం మొదలైంది. దుందుమాలి కథలకు స్వాగతం. ఏడవ తరం మొదలైంది. వరుసగా అందరూ ఆడపిల్లలే పుట్టారు. 6వ తరం వారసులు తమ వంశం అక్కడితోనే ఆగిపోతుందని భావించి బాధపడ్డారు. కానీ 7వ తరంలో అందరికంటే చిన్నవాడైన ఒక మగవారసుడు జన్మించాడు. అతని పుట్టుకతో 6వ తరం వారసుల గుండెల్లో ఒక కొత్త ఆశ మెరిసింది. ఒకనాడు చినవసంతుడికి పరమేశ్వరుడు కలలో కనిపించి శైవక్షేత్రాలు దర్శించమని ఆదేశించాడు. పెద్దలందరికీ విషయం చెప్పి వారి అంగీకారంతో చిన్నవసంతుడు ప్రయాణం మొదలుపెట్టాడు. అలా పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ చినవసంతుడు ఒక సముద్ర తీరానికి చేరుకున్నాడు. ప్రయాణం వలన కలిగిన అలసటతో అక్కడ ఇసుక తిన్నెలపై నిద్రించాడు. మంచి నిద్రలో ఉన్న చినవసంతుడికి ఏదో అలజడి వినిపించి లేచాడు. అతనికి అతి సమీపంలో భయంకరమైన విషసర్పం పడగ విప్పి ఉంది. అది ఏ క్షణమైనా అతనిని కాటేసేందుకు సిద్ధంగా ఉంది. చినవసంతుడి పై ప్రాణాలు పైనే పోయాయి. మనసులో పరమేశ్వరుని స్మరించుకున్నాడు. చూడడానికి నిలబడ్డ ప్రజల గుంపు నుండి ఒక అపురూప సౌందర్యవతి పరుగున వచ్చి వెనుక నుండి ఆ పాముని చేత చిక్కించుకుని సముద్రంలోకి విసిరేసింది. ఆమె తెగువను చూసి ఆశ్చర్యపోయిన జనం తలలు పోయి చూస్తుండగా చినవసంతుడు ఆమెను సమీపించి ఆమె ధైర్యాన్ని ఎన్నో విధాలుగా పొగిడి తన ప్రాణాలు కాపాడినందుకు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. తన పుట్టు పూర్వోత్తరాలు ఆమెకు వివరించాడు. ఆమె తన పేరు అముక్త అని, తాను సింహళరాజు సోదరుని కుమార్తెనని, తమ ఆతిథ్యం స్వీకరించమని ఆహ్వానించింది. అముక్త తండ్రి చినవసంతుణ్ణి గౌరవంతో చూసుకున్నాడు. చినవసంతుడు తన వంశ చరిత్రని వారికి వివరించాడు. వసంతుని పేరు విని ఉన్న అముక్త తండ్రి చినవసంతుణ్ణి పిలిచి తన కుమార్తెను వివాహం చేసుకోమని కోరాడు. చినవసంతుడు మిక్కిలి సంతోషంతో ఆమెను తన భార్యగా స్వీకరించాడు. అముక్త తండ్రి చిన్నవసంతునికి చిన్న సైన్యాన్ని ఇచ్చాడు. ఆ సైన్యం చాలా చిన్నది. పారసీక చక్రవర్తి లక్షల సైన్యం ముందు అది ఒక చిన్న చీమల బృందంలా కనిపించింది. ఒకరోజు నిరాశతో ఒక తోటలో చెట్టు కింద కూర్చున్నాడు చినవసంతుడు. ఆ చెట్టుపై నుండి బాగా పండిన ఫలం ఒకటి కింద పడింది. ఒక చీమల గుంపు ఆ ఫలాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి వాటి పుట్టలోకి తీసుకుని వెళ్ళడం చినవసంతుడు గమనించాడు. ఆ దృశ్యం ఒక గుణపాఠమైంది. తన రాజ్యాన్ని తిరిగి దక్కించుకునేందుకు చినవసంతుడికి ఉపాయం చిక్కింది. చినవసంతుడు తన మొదటి తరం వారసులు గడిపిన గురుకులాలకు తిరిగి వెళ్ళాడు. అక్కడ సకల విద్యలు అభ్యసించిన యువకులను చూశాడు. వారు ఒకప్పుడు రాజకుమారులు, ఇప్పుడు సాధారణ బ్రాహ్మణులుగా జీవితం గడుపుతున్నారు. చినవసంతుడు వారి ముందు నిలబడి వంశ చరిత్ర చెప్పాడు. వాళ్ళ కళ్ళు తడిశాయి. 100 ఏళ్ల తర్వాత తమ రాజ్యం గురించి గుర్తు చేసిన ఆ యువకుడిని చూసి ఆనంద బాష్పాలు కార్చారు. చినవసంతుడు వారి జ్ఞానాన్ని ఉపయోగించి యుద్ధ వ్యూహాలు రూపొందించాడు. తరువాత 2వ తరానికి ఆశ్రయం ఇచ్చిన ఆదివాసీయులను కలవడానికి దట్టమైన అడవిలోకి వెళ్ళాడు. వారు జంతువుల చర్మాలు వేసుకొని విల్లంబులు కొట్టగల యువకులుగా మారిపోయారు. చినవసంతుడు వారి ముందు నిలబడి తన కథ చెప్పాడు. వారి కళ్ళల్లో ఒక కొత్త కాంతి మెరిసింది. వారి విల్లు బాణాలు నైపుణ్యాన్ని ఉపయోగించి శత్రు సైన్యాన్ని దూరం నుంచి ఎదుర్కొనే వ్యూహం తయారు చేశాడు. 3వ తరం వారిని కలుపుకున్న చోరులను చినవసంతుడు కలిసి
సారంగపురంలో ఒక్కొక్క గిరిలో ఉన్న ఖజానాను దోచి ప్రజలకు పంచమని కోరాడు. వారు తమ నైపుణ్యంతో కోటలను ఎగబాకి ఖజానాలు దోచి వసంతుడి రాజ్యం తిరిగి రాబోతుందని ప్రకటించారు. 4వ తరం వారసులు వ్యాపారులుగా ఉన్న చినవసంతుడిపై అభిమానంతో ధనసాయం చేశారు. వారు తమ వంశం గురించి విని కన్నీళ్లు కార్చారు. చినవసంతుడు వారి ధనాన్ని ఉపయోగించి సైన్యానికి ఆయుధాలు, ఆహారం సమకూర్చాడు. 5వ తరం వంటవాళ్ళు చినవసంతుడి పిలుపుకి స్పందించారు. వారు శత్రువులకు వంటలు చేస్తున్నారని బాధపడ్డారు. చినవసంతుడు వారి పాకశాస్త్ర నైపుణ్యాన్ని ఉపయోగించి పారసీక సైన్యానికి మూలికలు కలిపిన వంటలు తయారు చేయించాడు. 6వ తరం కూలీ సైనికులు చినవసంతుడి పిలుపుకి స్పందించారు. వారు చిల్లర నాణ్యాల కోసం రక్తం చిందిస్తున్నారని బాధపడ్డాడు. చినవసంతుడు వారి యుద్ధ నైపుణ్యాన్ని ఉపయోగించి తన చిన్న సైన్యాన్ని బలపరిచాడు. 7 తరాల వారసులు, విద్వాంసులు, ఆదివాసులు, చోరులు, వ్యాపారులు, వంటవాళ్ళు, కూలీ సైనికులు అందరూ చినవసంతుడి పిలుపుకి స్పందించి కలిసి ఒక్కటయ్యారు. వారి కళ్ళల్లో 7 తరాల బాధ, 7 తరాల కోరిక, 7 తరాల ఆశ అన్నీ ఒకే ఆవేశంగా మారాయి. చినవసంతుడు వారిని చూసి గర్వంగా నిలిచాడు. మనం 7 ముక్కలు కాదు, మనం ఒక్కటే అన్నాడు. 5వ తరం వంటవాళ్ళు తయారు చేసిన మూలికల మందు కలిపిన వంటలు తిన్న పారసీక సైన్యం బలహీనపడి ఊగిసలాడుతూ క్షీణించిపోయింది. ఆ సరైన సమయంలో చినవసంతుడు తన చిన్న సైన్యంతో దండెత్తి పారసీక సైన్యాన్ని ఓడించి సారంగపురాన్ని చేజిక్కించుకున్నాడు. ఏడు తరాలుగా రాజ్యాన్ని తిరిగి సంపాదించుకోవాలనే కోరిక నెరవేరకుండానే మరణించిన తన పూర్వీకులకి ఘనంగా తర్పణాలు అర్పించి వారి శాంతి కోసం యజ్ఞాలు యాగాలు చేయించాడు. వసంతుడి పరిపాలనను తలపించే తీరులో సారంగపురాన్ని పరిపాలించి సుఖశాంతులతో కడదాకా తలతూగాడు.